సమయంలో జయించు వారికి మహోన్నతుడు వాగ్దానం చేసిన దేవునిలో గురించి కొన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓ రోజు పెరంబూరు క్రీస్తు సంఘంలో దీన్ని పరిచయం చేశాను. వాస్తవంగా తిరిగి ఆ సంగతిని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయము 7వ వచనం నుండి, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట విన్నుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. వాగ్దానం చేసిన మహాప్రభు తన ప్రజలు తన వలె జయ జీవితాన్ని జీవించాలి అని కోరి ఈ వర్తమానాన్ని వారికి ఇవ్వడం జరిగింది. క్రీస్తు యేసు తన జీవితంలోనే జయించువారిగా ప్రత్యక్షపరచబడ్డారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఈ సంగతులు రాయబడున్నాయి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పు చూపించిని. మరి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి తన ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళను. జయించుటకు బయలువెళ్ళిన ఈ గుర్రం మీద స్వారీ చేసే ఈయనున్నారే, ఈయన ప్రభువుని యేసుక్రీస్తు వారు అని మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. కీర్తన గ్రంథంలో ఈయన గురించిన ప్రవచనము మనకు కనిపిస్తుంటుంది. కీర్తనలు 45వ అధ్యాయము, కీర్తన గ్రంథం 45వ అధ్యాయం. ఈ 45వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువుని గురించి ఆయన సంఘమును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ప్రభు అయిన యేసుని గురించిన ప్రవచనము, ఆయన ఒక రాజుని గురించి రచించిన సంగతిని గురించి తెలియచేయబడింది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. మొదటి నుండి నేను రాజుని గురించి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమోలేనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, ఈయనన్నమాట సూర్యుడు, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. దేనికట? సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరి. దేనికి? సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు. కత్తి మొల కట్టుకో. ఈ కత్తి ఆయన 2 అంచులు గల ఖడ్గమై శత్రువులను జయించుటకు సాధనమై, నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. పైగా బాణాల గురించి మాట్లాడుతున్నాడు. నీ బాణములు వాడి గలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండులో చొచ్చు.
కింద ఆటోమేటిక్ ఇది క్రీస్తు ప్రభుని కూర్చొని మనం వ్యాఖ్యానించకుండానే సంగతి తెలిసిపోతుంటుంది. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లు నిన్ను ఆనంద తాలిమతో అభిషేకించి ఉన్నాడు. ఆ క్రింద క్రీస్తు ప్రభు సంఘానికి వచ్చిన ప్రవచనం మంది వదిలిపెట్టేసా ప్రస్తుతానికి. కానీ ఈయన మాత్రము కత్తి మొల కట్టుకొని ఆయుధము ధరించిన వాడై తన వాహనం ఎక్కి జయించుకుంటూ వెళ్ళాడు. ప్రభువుని యేసు జయించిన వాటిని మనము జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. జయించే శత్రువులు శరీరులు కాదు. వాస్తవానికి ఇది భౌతికమైన ప్రభుత్వాన్ని స్థాపించే విజయం కాదు. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించే ఉద్దేశంతో జరిగే యుద్ధం ఇది. కనుక సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి ఈయన జయ జీవితము ప్రారంభించడం జరిగింది. మొట్టమొదట మీకు రాత్రి తెలియచేసినట్టు ఆయన బాప్తిస్మం పొందిన తరువాత అరణ్యంలో 40 దివారాత్రములు శోధింపబడుచు మొట్టమొదటి శోధనను ఎదుర్కొని జయించడం జరిగింది. ప్రభువైన యేసు ఎదుర్కొన్న మొదటి శత్రువుల్లో ఆయన జయించిన శత్రువు శోధన. మీకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను లూకా సువార్త 4వ అధ్యాయంలో ఈ శోధనలు గుర్చిన సంగతులు ఉన్నాయి. ఈ తొలి అనుభవంలో మొట్టమొదట జీవితం ప్రారంభం అన్నట్టుగా స్వార్థకు ప్రారంభించడానికి ముందుగానే తొలి శత్రువు అపవాది చేత శోధింపబడ్డ కనుక శోధన ప్రభువుని యేసు ఎదుర్కొంటూ జయించడం ప్రారంభించారు. 4వ అధ్యాయంలో మొదటి నుండి యేసు పరిశుద్ధాత్మపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. వదిలిపెట్టేసినాను మీకు. ప్రభువైన యేసు శోధనలు జయించడానికి ఉపయోగించబడింది తన మొలను కట్టుకున్న ఖడ్గం. ఆ సూర్యుడు మొలను కట్టుకున్న ఖడ్గం ఉందే, నీ కత్తిని ఉపయోగించేస్తావు భయంకరంగా. ఈ ఖడ్గము దేవుని వాక్యం. వాస్తవానికి ఒక రోజున అది ఆయన నోట నుండి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము బయలుదేరుతుంటుంది. ప్రస్తుతానికి అది లేఖనంలో రాయబడిన ప్రకారము అంటం ప్రారంభించాడు మాట. రాయబడిన సంగతులు ఆయన ప్రతిసారి అపవాది శోధించినప్పుడు ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమన్నాడు అనుకో, అప్పుడు ఆయన మళ్ళా దానికి ఖడ్గం ఉపయోగించేస్తాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి వాక్యం వలన జీవించును అని రాయబడింది అని కాదు. కుదరదన్నమాట. అలాగూ 2వ సాధన, అలాగూ 3వ సాధన. ఈ శోధనలో ప్రాముఖ్యంగా 3 ప్రత్యేకమైన ఏరియాల్లో ఆదిలో ఏం జరిగిందో ఈనాడు అదే, ఏదైనా జరిగిందే మళ్ళా జరిగింది. మొదట ఆదాం దగ్గర జరిగిందే 2వ ఆదాం దగ్గర సంభవించింది. ఆనాడు జరిగింది ఏదైనా శరీరాశ నేత్రాశ జీవపడం. తిరిగి మళ్ళీ ఎక్కడ వచ్చేసింది? కేవలం ఆ 3. ఆహారములకు మంచిది, కన్నులకు రమ్యమైనది, వివేకమునిచ్చు వృక్షఫలం అన్నట్టు. మిమ్మల్ని గొప్పవాళ్ళు అయిపోతారు.
అన్నట్టు. ఇప్పుడు ఆహారం నీకు మంచిది, నువ్వు ఆకలి కొని ఉన్నావు కాదు అన్నట్టు, దానికి కట్నమే. అవును. రెండవది, ఈ లోకరాజ్యములన్నీ కన్నులకు రమ్యమైనది, వాటి వైభవమును చూపించి ఇవంతా నీకు ఇచ్చేస్తా, నాకు అనుకరించబట్టాయి, నువ్వు నాకు బ్రతుకుతావా అని అంటాను. అపోది అలా కాదు, ఖడ్గం ఉపయోగించాడు అలా కాదు. నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే శ్రేయింపవలను అని రాయబడింది. అందువలన ఈ జయ జీవితం యొక్క విధానం ఉందే, ఇప్పుడు తానుగా ఎదుర్కొన్న శత్రువుని ఆయన ఖడ్గంతో జయించుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు రాజు శత్రువుల యొక్క గుండెల్లో దూరే వేరే సంగతి అది. కానీ దానికి ముందుగా మరొక సందర్భంలో దేవాలయపు శిఖరం మీద నుంచి కిందకి దూకేబట్టే దేవదూతలు వచ్చి, నువ్వు మాటి మాటికి గ్రంథం ఉపయోగిస్తున్నావు, నేను కూడా ఉపయోగించబోతా. నీ గ్రంథం ఉపయోగించితే ఏం తెలుసు అబద్ధికుడు నువ్వు, అసందర్భంగా మాట్లాడతావు గ్రంథాన్ని అసందర్భంగా మాట్లాడేవాడు అపవాది. ఈ రోజున గ్రంథాన్ని అసందర్భంగా మాట్లాడే అనేక మంది జనులు అపవాది స్వరాన్ని పలుకుతున్నారు గ్రంథం తీసి. ఈసారి వాస్తవంగా ఏం చేసిందంటే, లే కిందకు దూకే, నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం ఎప్పుడైనా రాయికి తగలకుండా వారి నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు అని చెప్తాను. అపవాది అసందర్భంగా నువ్వు కోట్ చేస్తున్నా లేఖనాన్ని అన్నట్టు. నీ దేవుడైన ప్రభువునకు మొక్కి నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని రాయబడింది. అది శోధించడం అవుతుంది. అలాగ వాగ్దానం చేయాల అని మళ్ళీ ఒకసారి ఖడ్గం ఉపయోగిస్తుంది. అందువల్ల మొట్టమొదటి ఈ శత్రువుని ఎదుర్కొనేటప్పుడు శోధన ఎదుర్కొనే ప్రతిసారి మనకు మాదిరిగా జయించుకుంటూ ముందు వెళ్ళిన రాజు దేవుని వాక్యమును ఉపయోగించుకుంటూ వెళ్ళిపోయారు. జయించిన వానికి అన్నాడు అనుకో, నేను జయించాను, నువ్వు జయించితే అన్నాడు. ఆయన జయించి తన తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. తర్వాత మాట్లాడబోతాడు సంగతి. కనుక నేను జయించుకుంటూ వెళ్ళాను, నీవు జయించుకుంటూ వెళ్ళాలి. శోధన జయించడానికి మొదటి మార్గము దేవుని వాక్యమును వినియోగించుట, వాక్య ప్రకారం జీవించడానికే పూనుకుంటా. దైవ నియమానికి భిన్నంగా ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా నీవు జీవించాలని శోధింపబడినా దానికి భిన్నంగానే జీవించడానికి సిద్ధపడిన వాడిని కాదు. ఇలా రాయబడింది, అలాగే బ్రతకపోతాను. కాబట్టి రాయబడిన ప్రకారము బ్రతకబోయే జీవిత విధానాలు ఉన్నాయే, శోధన జయించుటకు ఉద్దేశించిన జీవితాలు. ప్రభువు యేసు అంటున్నాడు, జయించడానికి. నేను జయించాను, జయించుకుంటూ వెళుతున్నాను, నీవు నా వాడవై నాతో కూడా ఉంటే జయించుతాను. మొదటి శత్రువు అయిపోయాడు. కడాపటికి ఆయన అన్ని విధంలో శోధింపబడ్డాడట. ఆ శోధన శాశ్వతంగా జయించినట్టుగా లేఖనంలో దాఖలు చేయబడింది. హెబ్రీలకు 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభావం లేనివాడు కాడు గాని మన వలనే అన్ని విధములా శోధింపబడినను పాపం లేనివాడుగా జీవించాడు. కాబట్టి శోధింపబడిన వాడు పాపం లేనివాడుగా జీవించితే శోధన జయించాడు అని అర్థం. కాబట్టి నీవు కూడా ఏం చేయాలి? జయించాలి. ఆయనలాగా జయించడానికి మాత్రమే బహుమానం, ఓడిపోయిన వాడికి లేదు. ఓడిపోయిన వాడు జీవాన్ని పోగొట్టుకుంటాడు. దేవుని యొద్ద నుండి కలిగే జీవంతో సహవాసాన్ని తెచ్చుకుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము
దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరు చేయబడిన పరిస్థితి ఒకప్పుడు క్రీస్తులో లేని వారికి కలిగిన సందర్భాన్ని పరిశుద్ధాత్మ హెచ్చరిక చేశాడు. జీవములో నుండి 18వ వచనం, వారైతే అంధకారమైన మనసు గలవారే, తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడి. 4వ అధ్యాయము ఎఫెసీ 18. తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరు చేయబడిన వారు ఓడిపోయిన వారు. సాధన వచ్చింది ఏదైనా తోటలో. అపవాది ఆదాం హవ్వల దగ్గర ప్రయోగించితే బాధ్యుడైన పురుషుడు, ఆజ్ఞను పొందిన ఆదాము తన భార్య మాట ఎవరి మాట మొత్తానికి విని ఓడిపోవటం జరిగింది. శోధనకు నిలబడటము, ఒకళ్ళు ఎవరు చెప్పారు నీకు ఈ మాట, ఎవరు చెప్తే తీగ ఉండకపోతారట, భార్య చెప్తే తీగ ఉంటుందట. అందువల్ల ఆదాంకు భార్య చెప్పింది తీపిగా ఉంది, సాతాను చెప్తే తీపిగా ఉంటా. తను మొదట శోధింపబడిన వాడే ఒప్పుకోల, కానీ భార్యకు ఒప్పుకుంటాడు. 3వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తించివి కనుక. శోధనకు తొలిలో ఆదాముకు సాధనగానే ఓడిపోవటానికి కారణంగానే ఉన్నది తన భార్య సలహా. అందువల్ల బహు జాగ్రత్తగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేరుగా పోది నిన్ను ఓడించలేకపోతే వంకర మార్గంలోనే ఓడించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఓడించడానికి తను ఉపయోగించబోయే సాధనం ప్రాముఖ్యంగా ప్రధానమైందిగా నీతో ఏక శరీరంగా ఉంటుందే ఆమె ఉండటానికి అవకాశం ఉంది. ఆదాంకి అలాగే జరిగింది. అందువల్ల తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలమును కనులకు నేత్రాశ, రమ్యమైనది ఆహారమునకు మంచిది శరీరాశ, ఆకలి భోజనం కొరకు. ఆ తర్వాత మీరు దేవుని వలె ఉంటారు, వివేకమునిచ్చు వృక్షఫలమైందిట చూచి. కాబట్టి ప్రభువును యేసు జయించిన క్రీస్తు యేసు నిలబడట్టున్నాడు. ఓడిపోయినాడికి జీవంతో సంబంధం ఉండదు, ఓడిపోయిన వాడికి దేవునితో సహవాసం ఉండదు. ఓడిపోయిన వారికి కాదు అది. కాబట్టి ఏదైనా తోటలో 3వ అధ్యాయం ఆదికాండం సంగతి మహాదేవుడు స్థాపించి వివరించి అయిపోయిన తర్వాతనే 22వ వచనం నుండి జీవవృక్షానికి హక్కు లేకుండా తీసివేయటం జరిగింది అన్నమాట. అప్పుడు దేవుడనే యెహోవా, ఇదిగో మంచి చెట్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంట వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరం జీవించలేమో అని దేవుడనే యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేసి, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెనుకు క్షమించాలి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాడు. ఏమన్నమాట, ఆజ్ఞ అతిక్రమించావు, శోధనకు తట్టుకోకుండా పడిపోయావు. శోధనకు నిలబడితేనే జయించువాడు, శోధనలో పడిపోయిన నీవున్నవే, బయటికి వెళ్ళిపోవాల్సిందే, సహవాసం లేదు. దేవుని వల్ల కలుగు జీవముల నుండి వేరు చేయబడినవాడు. జీవవృక్షమునకు హక్కును కోల్పోయినవాడు, నిరంతరము జీవించే అంటే శాశ్వతమైన జీవమును అనుభవించే నిత్య జీవాన్ని అనుభవించే హక్కును పోగొట్టుకున్నవాడు. నిత్య జీవాన్ని హక్కును పోగొట్టుకున్న తర్వాత మానవుడు నిత్య నాశనానికి మాత్రమే పోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఒకవేళ శోధనలో ఓడిపోయావు అనుకో,
మొట్టమొదటి యుద్ధంలోనే పడిపోయావు కనుక ఖచ్చితంగా నువ్వు అక్కడికి పోవటమే. కారణం ఏమంటే జయించేవాడు వానికి వాగ్దానం చేయబడింది. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము, ప్రకటన 22వ అధ్యాయం మీరు 22వ అధ్యాయం తీసిన తర్వాత జయించువానికి అసలు ప్రవేశించేది ఎలాగో తేటగా తెలియచేశాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో 13వ వచనం మహాదేవుడు తెలియజేసిన సంగతి, నేనే అల్ఫాయు ఒమేగా, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునైనాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల్లో గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకున్న వారు దాన్ని. ఓడిపోయిన వాడు బయటికి నెట్టివేయబడ్డాడు. ఒకవేళ నీ కూడా సోదరులో పడిపోతే నెట్టివేయబడిన వాడివే. తిరిగి అంగీకరించాలంటేనే జీవవృక్షమునకు హక్కు పొందటానికి అవకాశం ఉంది. శాశ్వతంగా జీవించేదానికి కృప అనుగ్రహించబడుతుంటుంది. దేవునితో సహవాసము బాంధవ్యము కలిగి ఉండటానికి మహోన్నతుడు అవకాశం అనుగ్రహిస్తాడు. ఈ అవకాశము ఆయన కుమారుని రక్తములో అనుగ్రహించబడే అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే, అంటే క్రీస్తు యేసులోనికి వస్తేనే, ఆయన మరణం యొక్క సాదృశ్యములో ప్రవేశించితేనే, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం ఐక్యత కలిగిన వారికి ఆ రక్త ప్రోక్షణ వలన జయం లభిస్తుంటుంది. సాధనలో పడిపోయినా ఓడిపోయినా ఆ అంటును, ఆ మాలిన్యాన్ని ఉందే కడిగి వేయటానికి, ఆ అపవిత్రతను తీసివేయటానికి క్రీస్తు ప్రభు రక్తం చాలు సరిపోతుందట. ఒకవేళ ఆదాము మార్చుకొని తిరిగి వస్తే తనకు కూడా అవకాశం ఉండేదేమో. ఆదాము మార్చుకున్నట్టు గ్రంథంలో నాకు ఎక్కడ కనిపించలా. పరిశుద్ధ దేవుడి లేఖనాల్లో ఎప్పుడు ఆదాముని గురించి మాట్లాడినా ఓడిపోయిన వాళ్ళలాగానే, పాపం దాచుకున్న వాళ్ళలాగానే, తన పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడని వాళ్ళలాగానే, దాని నుండి తొలగిపోవడానికి మనసు లేని వాళ్ళలాగానే కనిపించాడు. అందువలన జయించడానికి కృప అనుగ్రహించేదానికి ఏర్పాట్లు ముందుకే జరిగాయి. నువ్వు శోధనలో పడిపోయావా? పడిపోతే వాస్తవమే పడిపోయావు. కానీ పడిపోయిన వాడు లేవటానికి అవకాశం అనుగ్రహించి హక్కును పొందటానికి కృపదాయి చేస్తుంటాడు. ఈ హక్కును పొందేది ఎలాగంటే క్రీస్తు యేసులో నా రక్తం చేత మనుషులు తమ వస్త్రాలు ఉదుక్కుంటేనట. అప్పుడు వస్త్రం ధరించుకున్నవారు, నువ్వు పడిపోయావు కదంటే అని పడిపోయిన మాట వాస్తవమే, ఇదిగో చూడు కావాలంటే నా వస్త్రాలు గొర్రెపిల్ల రక్తంలో ముంచుకొని తెలుపు చేసుకొచ్చా. అలాగైతే కరెక్ట్ బాబు, జీవవృక్షమునకు హక్కు గలవాలి. కాబట్టి గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ముంచి తెలుపు అవుతాయి. అవి విచిత్రమైన తెలుపు. ఆ ఏర్పాటే చిత్రమైన ఏర్పాటు. అసలు న్యాయం అయితే రక్తంలో ముంచితే ఎర్రగా ఉండాలా. ఎలా కాదు, రక్తంలో ముంచేటప్పుడు తెల్లగైపోతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 14వ వచనంలో 13వ వచనం కూడా, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, మనమైతే వెంటనే సమాధానం చెప్పేస్తాం, ఏదో తెలిసిందో తెలియందో. కానీ దైవజనులు అలా చేయరు. అయ్యా, నీకే తెలియనని అతడు అనగా అతడు ఇలాగ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని. ఒకవేళ శోధనలో పడిపోయావా, క్రీస్తు యేసునందు కృప అనుగ్రహించబడుతుంది, జయించేదానికి అవకాశం లభిస్తుంటుంది. కాబట్టి శోధనలో పడిపోతే లేచేదానికి
క్రీస్తు యేసు దేవుని వాక్యమనే ఖడ్గంతో సూర్యుడు మొలకు కట్టుకున్న ఆయుధమును ఉపయోగించి జయించుకుంటూ బయలువెళ్ళాడు. కనుక ప్రభు యొక్క తొలి అనుభవంలో శోధన జయించటము ప్రాముఖ్యమైంది. ఒకవేళ శోధనలో నీవు ఓడిపోతే సహాయం చేయటానికి, శోధన జయించిన క్రీస్తు యేసు ఆదరించడానికి, తన రక్తం వల్ల కృప చూపించడానికి నిలుచున్నాడు. ఓడిపోయిన వాడిని జయశీలిగా మార్చడానికి ఆయన చాలిన వాడై ఉన్నాడు. అయితే ఒకటి, పూర్ణంగా మనసు మార్చుకొని ప్రభువైన క్రీస్తు యేసును ఆశ్రయించి ఆయన ఆదరణ కనికరమును కోరి ఆయనతో కలిసి జీవించడానికి, ఆయన సహవాసంలో ఉండటానికి నీ తీర్మానమై నువ్వే విషయంలో ఓడిపోయావో దాని విషయమే మార్పు పొంది క్రీస్తు యేసులో ఉండి నమ్మకంగా బ్రతుకుతుంటే, ఏది పోగొట్టుకున్నావో తిరిగి అనుగ్రహించి, ఒకప్పుడు నేను ఓడిపోయిన మాట వాస్తవమే శోధనలో, కానీ ఈ రోజున క్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టి శోధన జయించేవాడిగా నిలిచాను అంటే ఆయన ఏం చేస్తుంటాడో తెలుసునా? జయించేవానికి నీ వల్ల కుదరలేదా? నా వల్ల కుదురుతుంది, నన్ను ఆశ్రయించితే. అందువల్ల క్రీస్తు ప్రభు మీద సంపూర్ణంగా మనుషులు ఆనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన జయించడానికి బయలుదేరినమాట. ప్రభు అనే శోధన జయించిన సంగతి, ఆయన మన శోధన జయించడానికి ఆయన సహాయం చేయగలిగిన సంగతి మాత్రం ప్రస్తుతానికి మీకు వివరించాను. దాదాపుగా ఈ డివోషన్ మార్నింగ్ క్లాసుల్లో ఈ సంగతులే మీకు మాట్లాడతాను. నైట్ డివోషన్ క్లాసులో ప్రార్థన గురించి అనుకున్నాం కదా, ప్రార్థన గురించి మాట్లాడుతుంటాను. అందువల్ల అంశాలు వేరువేరుగా కొనసాగుతాయి. నమస్కారం.
7వ వచనం నిన్న కొద్దిసేపు ధ్యానం చేశాం. ప్రభువైన యేసు జయించడానికి వాగ్దానం చేసిన జీవవృక్ష ఫలములో భుజింపనిస్తును అని అన్న మాట మనం కొద్దిసేపు చూచాం. తిరిగి జయించడానికి అనే భావాన్ని ఆలోచించేద్దాం. మీకు తెలియజేసినట్టు 6వ అధ్యాయంలో 2వ వచనము, ఆయన జయించుటకు బయలువెళ్ళెను అని రాయబడింది. వాస్తవానికి ఆయన 4 కింద జయశాలిగా బయలువెళ్ళెను అని వాస్తవం. ప్రభువైన యేసు జయించుచు జయశాలిగా బయలువెళ్ళెను. జయించుటకు బయలువెళ్ళను అన్నాడు కానీ జయశాలిగా బయలువెళ్ళను అనే సంగతి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన జయశాలి. జయించటం మాత్రమే కాదు, ఆయన శత్రువులు తిరిగి ఆయన మీద ఎన్నడూ జయము పొందలేనంతగా శత్రువు నడిచాడంటే శాశ్వతంగా శత్రువు వణిగిపోయిందన్నమాట. నిన్న ప్రభువైన యేసు శోధనను జయించిన విధానాన్ని ఆలోచించేశాం. శోధన జయించటానికి ఆయన దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించారు అన్న సంగతి గ్రంథంలో పరిశీలన చేశాం. శత్రువులో 2వ అడ్డొచ్చే శత్రువు పాపము. మానవులకు, వాస్తవానికి దేవునికి కూడా పాపము శత్రువే. పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం, లేకపోతే విశ్వాస సంబంధము కానిది జరిగించటం, మేలైన దాన్ని చేయనెరిగి చేయకుండా ఉండటం. కనుక పాపం అనే దానికి మనకు నిర్వచనం తెలుసు. ప్రభువైన యేసు మేలైనది చేయనెరిగి చేయకుండా ఉండడు. ఏంటి మేలు చేయాలి మనుషుల కంటే? అపవాది చేత మోసగించబడిన వారు వాళ్ళు. ఆయన మోసపోయేది లేదు. మోసగించబడిన వారిని ఇప్పుడు విడిపించటానికి వచ్చిన మహాప్రభు. కనుక పాపమును జయించటము అనేది విధిగా క్రీస్తు యేసు తలపెట్టి పాపమును తానే భరించి అనే కాడకు వచ్చేసింది. మన పాపములో రాను మీద తానే మోసుకొనెను. కొలస్సీలకు రాసిన పత్రికలో పాపను జయించటంలో ఆయన తన ప్రజలను నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టాలని ఉద్దేశించేడట. 21వ వచనం నుండి, కొలస్సీ 1:21 నుండి, మరియు గతకాలమందు దేవునికి దురస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావములు గలవారున యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడు. కాబట్టి మాంసయుక్త ఎవరిని సమాధానపరిచాడు? గతకాలంలో మీరు దేవునికి దొరుస్తారు, మీ మనసులో విరోధ భావాలు కలిగిన వారు. కానీ అలాంటి వారిని నిర్దోషులుగా నిరపరాధులుగా పరిశుద్ధులుగా ఆయన సన్నిధి నిలబెట్టాలని మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచు. రోమీయులకు రాసిన పత్రిక మనకి తెలిసినట్టే 8వ అధ్యాయంలో
రోమీయులకు 8వ అధ్యాయం 4వ వచనం వాస్తవంగా, కానీ 3 కూడా కలిసి ఉంది తెలుగులో. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని గుర్తుపెట్టు. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ప్రభువైన యేసు పాపముకు శిక్ష విధింపబడి జయించినాడు. వాస్తవానికి ఆయన పాపం లేకుండా జీవించిన వాడు అన్నమాట. యోహాను సువార్తలో 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం, దేవుని నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవరిని తండ్రిని చూచి చూడలేదు. లో 6వ అధ్యాయం కాదు, 8వ అధ్యాయం 46వ వచనంలో 45 కూడా, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. పాపం లేకుండా జీవించిన వాడు అన్నమాట. పాపం ఎన్నడూ క్రీస్తు యేసును ఓడించలా. నిరంతరము పాపమును క్రీస్తు యేసు జయించుకుంటూనే కొనసాగించాడు. మనము పాపమును జయించుకుంటూ జీవించలా. పాపమునకు బానిసలమై ఓడిపోయి పాపం చేత ఏలుబడి చేయబడుతూ గతిమాలి పాప బానిసత్వంలో ఉండిపోయినాం. యోహాను సువార్తలో ఈ సంగతి ఆయన 8వ అధ్యాయంలో తెలియజేశాడు. పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడిని, కానీ ఆయన మాత్రము పాపం నుంచి మనుషులను స్వతంత్రులుగా చేసే ఏర్పాటు ఉందిట. 31వ వచనం నుండి, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపమునకు దాసుడైన వాడు పాపులకు స్వాతంత్రమే లేడు. 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయము, 2 పేతురు 2వ అధ్యాయము 19వ వచనంలో, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియు అట్టి వారికి స్వాతంత్రమిత్తమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. కాబట్టి దేని చేత జయింపబడితే దానికి దాసుడు. ప్రభువైన యేసు ఎప్పుడు పాపం చేత జయింపబడిన వాడు కాడు. ఆయనలో పాపమే లేదు. ఆయన గురించి పరిశుద్ధాత్మ వివరించినప్పుడే హెబ్రీలకు 7వ అధ్యాయంలో 26వ వచనం, హెబ్రీ 7:26, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కాబట్టి ప్రభువైన యేసు దేని చేత జయింపబడితే దానికి దాసుడు, పాపం చేత జయింపబడితే పాపం మనకు దాసుడు. కానీ ప్రభువైన యేసు ఎప్పుడు పాపం చేసిన వాడు కాడు. కనుక పాపం మీద జయశాలి క్రీస్తు యేసు. తాను జయశాలి అయి ఉండటం మాత్రమే కాకుండా ఒకప్పుడు పాపానికి దాసులైన వారిని జయశీలుగా చేయటానికి చాలిన వాడై ఉన్నాడు. అది విశేషమైన సంగతి క్రీస్తు యేసులో. ఆయన జయించడం మాత్రమే కాదు, తన బలిని బట్టి, తన రక్తమును బట్టి పాపమునకు పరిహారము జరిగించి
నిర్దోషిగా నిరపరాధులుగా ఆయన ఎలాగా ఉన్నాడో అలాగ నిలబెట్టడానికి చాలిన వాడై ఉన్నాడు. మనం ఎంతమంది కొలసలో చదివిన సంగతి అదే. జ్ఞాపకం చేస్తాం మరొకసారి. ఒకటి, ఆయన మనల్ని చేయగలడు అన్నమాట. మరియు గతకాలమందు దేవునికి దూరస్థలమును మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారైండిన మిమ్మును కూడా, తాను మాత్రమే జయశాలి కాదు, ఇప్పుడు ఎవరిని చేస్తాడు? ఇప్పుడు నిన్ను కూడా జయశాలిగా చేస్తాడు. ఆయన పరిశుద్ధుడా, నిన్ను పరిశుద్ధునిగా. ఆయన నిర్దోష, నిన్ను నిర్దోషిగా. ఆయన నిరపరాధ, నిన్ను నిరపరాధిగా నిలబెట్టగలటం. కాబట్టి శత్రువు చేతిలోంచి శత్రువును తాను జయించటం మాత్రమే కాదు, శత్రువు యొక్క బారు చేతిలో నుంచి తన వారిని లాగేయగలడం అన్నమాట క్రీస్తు యేసు. చిత్రమైన ప్రభు. ఆయన జయమంటే అంత గొప్ప విజయం అన్నమాట. మనం పాపం విషయంలో అప్పుడప్పుడు ఇంకా కొట్టబడుతుండే ఈ జీవితాలకు క్రీస్తు యేసు నిజంగా ఆశ్చర్యమైన ఆదర్శమైన మాదిరిగా నిలబడి ఉంటుంది. క్రీస్తు యేసు రక్తము తన ప్రజలను జయశాలులుగా నిలబెడుతుందిట. ఆయన రక్తం వల్ల జనులు జయిస్తారు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 11వ వచనం, గొర్రెపిల్ల రక్తము తన వారిని జయశాలులుగా నిలబెడుతుంది. 11వ వచనం ప్రకటన 12, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. అదిగో జయశాలులు. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తక్కిన సంగతులు మానేసే ప్రస్తుతానికి, గొర్రెపిల్ల రక్తమును బట్టి నీవు ఎలాగూ వాణ్ణి జయించగలవు. పాపాన్ని గొర్రెపిల్ల రక్తమును బట్టి జయించేది ఎలాగో, లేదు గొర్రెపిల్ల రక్తమును బట్టి అపవాదిని జయించేది ఎలా. రైట్. గొర్రెపిల్ల రక్తము నిన్ను విజయవంతుడిగా లేకపోతే జయశాలిగా చేయటానికి 2 స్థలాల్లో నీకు సహాయం చేస్తుంటుంది. మొదటి స్థలము, నీవు ఇష్టపూర్వకంగా ప్రభువైన యేసును అంగీకరించి ఆయన యందలి దేవుని ఏర్పాటును గ్రహించి ఇష్టపూర్వకంగానే బుద్ధిపూర్వకంగా దాంట్లో అపవాది యొక్క బానిసత్వం నుంచి, పాపం యొక్క బానిసత్వం నుంచి బయటకు రావాలని కోరుకుంటే, నేను గతంలో ఏదో చేశాను కానీ ఇక మీదట జీవించే నా కాలంలో పాపంకు విరోధంగా పోరాటానికే బ్రతుకుతాను అనే తీర్మానంతో నువ్వు ఆలోచన చేస్తే, నాకు ఎవరైనా ఇప్పుడు సహాయం చేస్తే మాత్రం ఇక మీదట పడిపోకుండా ఉంటాను. అంటే ఉదాహరణకి భయంకరంగా అప్పుల్లో బాధల్లో గొంతు వరకు మునిగి తేలుతున్న మనిషి ఉన్నాడు అనుకో, అయ్యా ఎవరైనా నాకు ఇప్పుడు సహాయం చేసి ఈ బాధల నుంచి తప్పించితే ఇక మీదట గోతులో దిక్కకుండా ఉంటాను అనే ఫీలింగు కలిగిన మనిషి, పాపం విషయమైన ఫీలింగ్ ఉంటే వారికి సహాయం చేయగలగటానికి క్రీస్తు ప్రభు రక్తము పనిచేస్తుంది. ఈ పని చేసేది ఆయన మొట్టమొదట నీవు మారు మనసు పొంది అదే భావంతో, ఏమి నన్ను ఇప్పుడు విడిపించితే ఇక మీదట గోతులోకి పోను అనే భావన కలిగిన వారిని విడిపించడానికి గొర్రెపిల్ల యొక్క రక్తం సరిపోతుంటుంది. నువ్వు అలాంటి భావన కలిగి మార్చుకుని విడుదల కోసము విమోచన కొరకు కనిపెడితే క్రీస్తు యేసునందు అనుగ్రహించబడుతుంటుంది. మొట్టమొదట బాప్తిస్మంలో నీ పాపములు కడిగివేయబడతాయి. అపోస్తలుల కార్యగ్రంథంలో 22వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం. పదహారవ వచనంలోనే, గనుక నీవు తడవ చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొని. కాబట్టి వాస్తవానికి పాపాలు కడిగి వేసేది స్థలము, అది కడిగి వేసేది క్రీస్తు యేసు రక్తం. 2 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం, 2 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం, 2 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం,
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో బాప్తిస్మం పొందే ఆ నీళ్ళ సమయంలో కడిగి వేసే మానవ పాపాన్ని క్రీస్తు యేసు రక్తమని గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపములను నుండి మనలను కడిగిన వానికి, విడిపించిన వానికి అన్నది అక్కడ గుర్తేసి విడిపించిన వాడు కాదు, ఏమన్నాడు, కడిగిన వాడు అన్నాడు. విడిపించిన వాడని తెలుగులో ఉన్నమాట వాస్తవమైన మాట కాదు, కడిగిన వానికే. దేంతో కడిగాడు? రక్తంతో కడిగాడు. ఎక్కడ కడిగాడు? బాప్తిస్మంలో కడిగాడు. ఎలా కడిగాడు అంటేను రోమేలకు 6వ అధ్యాయంలో, రోమేలకు 6వ అధ్యాయం. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగితే అన్నమాట. ఆయన మరణంలో పాలు పొందితే అన్నమాట. 6వ అధ్యాయం తీసిన తర్వాత 3వ వచనం నుండి, క్రీస్తులోనికి యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితురని మీరు ఎరుగరా. ఆయన మరణంలో ఆ రక్తం ఉంది, ఆ రక్తంలో నువ్వు పాలు పంచుకునే అవకాశం ఉంది, ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడి, మరణంలో పాలు పొందితే ఆయనతో పాతి పెట్టబడినప్పుడు ఆయన రక్తంతో పాటు నీవు కూడా ఏకీభవించును, సంధి చేయబడిన వాటిపై. 8వ వచనంలో, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల్లో లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణం ఇకను ఆయన మీద ప్రభుత్వం చేయదని ఆయనతో కూడా జీవించున్నామని నమ్ముచున్నాము. జాగ్రత్త గుర్తుపెట్టుక మీద అంటున్నాడు, చనిపోయిన వాడు పాప విముక్తుడు. 11వ వచనం, అటువల మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునండి. జాగ్రత్త గుర్తుపెట్టుకు. నెక్స్ట్, ఏలుబడి చేసేది ఎవరు? జయించేది, జయించేవాడు ఏలుబడి చేస్తాడు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అంతకుముందు జయించాడు, ఏలాడు. ఇప్పుడు విడిపించబడ్డారంటే ఇంకా పాపం యొక్క బంధకాల్లో, బానిసత్వంలో లేరు అన్నమాట. పాపం నుంచి విడిపించబడిన వారు, జయించిన వారు తమ సొంతంగా జయించలా, గొర్రెపిల్ల రక్తం బట్టి జయించారు. 2వ స్టెప్లో గొర్రెపిల్ల రక్తం బట్టి నువ్వు జయించే అవకాశం ఉంది. అది ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా రాత్రి సందర్భంలో మాట్లాడుకున్నాం. మరి మనుషుడు తప్పిపోయినట్టయితే ఒకసారి వెలిగింపబడి అనుకున్నామే, వెలిగింపబడి తప్పిపోయిన వాళ్ళ కోసం కాదు రక్తం ఉంది. వెలిగింపబడి తప్పిపోయిన వాడికి పాపమునకు బలి ఇకను ఉండదు. అందువల్ల అలాంటి వాడు క్రీస్తు యేసు రక్తం చేత విమోచింపబడేదానికి అవకాశం లేదన్నమాట. ఒకవేళ పడిపోయిన వాడు లేచాడు అనుకో, లేస్తే కృప అనుగ్రహించబడుతుంటుంది. లేచిన వాడు వెలుగులో నడవడానికి లగవాలి. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము, క్రీస్తు యేసు రక్తంతో 2వ మారు సంధి చేయబడటము అన్నమాట. మొదటి యోహాను 1వ అధ్యాయం. తప్పిపోయిన వాడు పోవటమే కాదు, తప్పిపోయిన వాడు లేచొస్తే, తిరిగి వస్తే, వెలుగులో నడవటానికి వస్తే, చీకట్లో నడవడానికి వెళ్తే కాదు. చీకట్లో నడవటానికి వెళ్ళినవాడికి నడవటానికి అక్కడికే వెళ్ళినట్టు అన్నమాట. ఇప్పుడు వెలుగులో నడవటానికి వస్తే ఈ ఏర్పాటు ఉంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి అంత మాత్రమల్లే. మనం ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచూ సత్యమును జరిగింది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఏం కలుగుంటుంది? అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించింది. కాబట్టి ఒకప్పుడు మన మనసులో ద్వేషభావం కలిగిన వారమై
దూరస్థులమై దేవునికి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయన రక్తం మన సమీపస్తులుగా చేయబడితే ఇక మీద సహవాసం కలిగి ఉండటానికే సమీపస్తులుగా చేయబడ్డాం. ఈ సమీపస్తులుగా చేయబడిన వారు ఆయనతో పాటు సహవాసంలో వెలుగులో కొనసాగిస్తూ ఉంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. ఒకవేళ మనం పాపం లేదని చెప్పుకుంటే దేవుని అబద్ధకునిగా చేస్తాం. మనం పాపంలో ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడిని కనుక సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ప్రభు రక్తము ఒకటి మొట్టమొదటిగా పాపం నుంచి విడిపించుతుంటుంది. ఆ తర్వాత జీవితంలో వెలుగులో కొనసాగిస్తుంటే పాపం నుంచి కడుగుతూ ఉంటుంది. కాబట్టి గొర్రెపిల్ల రక్తం బట్టి పాపం మీద మనుషుడు జయం పొందొచ్చు అన్నమాట. జయించిన వానికి మాత్రమే, పాపానికి ఓడిపోయినాడికి ఏమీ లేదు. అయితే పాపంలో జయించటము ఇంకా ఎలాగ చేయాలి? గొర్రెపిల్ల రక్తం సహాయం చేసేమాట వాస్తవమే. అయితే నీ బాధ్యత ఏంటి పాపం విషయంలో? పేతురు మొదటి పత్రికలో క్రీస్తు ప్రభువే రక్తం కారుస్తాడు, కానే జయిస్తాడంటే కాదు, నీకు బాధ్యత ఉంది. మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి నుండి, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇకను ఏమీ లేక నీ జోలే వద్దు నాకు ఇక మీద. ఒకప్పుడు నాకు తెలుసు నీ సంగతి, ఎంత మోసగాడువో, ఎంత క్రూరంగా ఉండేవాడువో, నన్ను బానిసగా చేసి బయటికి రానియకుండా భయపెట్టిన వాడు. క్రీస్తు ప్రభు కృపను బట్టి నేను విడిపించబడ్డా, ఆయన రక్తమును బట్టి జయం పొందా. ఇక మీదటప్పుడు నీ జోలికి వద్దు, ఇక మీద నువ్వు మంచోడు కదా జోలికి పడ్డా. కాబట్టి మనుషుడు పాపం యొక్క జోలి లేకుండా ఉండటానికి శరీరంలో శ్రమ పడే మనసును ఆయుధముగా ధరించుకుంటే, శ్రమ పట్టం నేర్చుకుంటే పాపాన్ని జోలికి పోకుండా ఉంటాడు. కాబట్టి వాస్తవంగా నిన్న మనం ఆలోచన చేసినట్టు శోధన పైన క్రీస్తు యేసు జయమును కురిస్తాడు, ఆయన జయశాలి. ఈ రోజున మనం మనం ఆలోచన చేస్తున్నట్టు క్రీస్తు యేసు ఆయన రక్తం వలన మనకు పాపం పైన విజయం అనుగ్రహిస్తాడు. అయితే క్రీస్తు రక్తం చేత పాపం జయించిన అనుభవం మనిషికి కావాల్సిన అవసరం. నీకు అలాంటి అనుభవం ఉందా? వాస్తవానికి క్రీస్తు యేసు రక్తం బట్టి ఈ రోజున పాపం జయించిన అనుభవం నాకు. ఇంకొకటి ఏం చేయాలో తెలిసిన, ఎప్పుడైతే క్రీస్తు యేసు రక్తం బట్టి పాపం జయించేవన్నావో వాడిని నిరంతరం నీకు స్వాధీనంలో పెట్టుకోవాలంటేనే, జయించిన తర్వాత మళ్ళీ ఆ దెబ్బలు గుద్దులాడుకొస్తాడు. గుద్దులాడుకొస్తే మళ్ళీ జాగ్రత్త, ఎన్నిసార్లు వచ్చినా అవుట్ అన్న దగ్గర, నువ్వు ఎన్నిసార్లు లేచినా దగ్గర ఓడిపోతావు. ఎక్కడి నుంచి వచ్చిందో నీకు ఈ స్ట్రెంగ్త్ అంతా? అని ఒకప్పుడు నా తొత్తుగా బానిసగా ఉండిపోతువే. నేనేం చెప్తే అది చేస్తుంది. నీ మనసులో ఇష్టం లేకపోతే నా ఉద్దేశం నెరవేర్చుతువే. నేను చేయనిదేదో నేను ఎరుగునంటివే. నాకు ఇష్టించిన దాన్ని చేయటం లేదు, ఇష్టం లేని దాన్ని చేయాల్సిన అవసరం వస్తుంది. ఎవరు అంటే నేను కాదు, నాలో నివసించే పాపమే యజమానుడు, బానిసగా వాడుకుంటున్నాడు అంటివే నన్ను కిందకు ముందుగా. ఇప్పుడు నా మీద లేచి గుద్దులాడే శక్తి నీకు ఎక్కడ వచ్చిందంటే, నువ్వు జయశాలి అయిన క్రీస్తు యేసు రక్తంలో ఉంది. ఇది నన్ను ఆశ్రయించిన తర్వాత నేను దాన్నే ఆయనలాగే జీవించటానికి మొట్టమొదట ఆ మనసు ధరించుకున్న ఆయుధముగా, శ్రమ పడటానికి నేర్చుకున్నా. పాపం జోలు లేకుండా ఉంటున్నా. జోలు లేకుండా ఉంటాం కాదు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావంటే మాత్రం నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి వచ్చావంటే మాత్రం నువ్వు పడగొడతాను అన్నమాట. మీద నేను చెప్పేది మీకు అర్థమవుతుంది.
రోమీయులకు రాసిన పత్రికలో నీ జోలికొచ్చే పడగొట్టేటట్టు ఏర్పాట్లు ఉన్నాయి. రోమీయులకు 8వ అధ్యాయంలో మూడు 4 వచనాలు ఇంతకుముందు చదివేశాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపానికి శిక్ష విధించబడింది, అయిపోయింది. ఇక మీదట ఏం చేయాలంటే పాప శరీరం నిరర్ధకం కావాలి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడుతూ ఉండాలి. ఇంతమంది మీకు ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని చెప్పిన అట్టిన జ్ఞాపకం ఉంది, మీకు కాకపోవచ్చు వేరే బ్యాచ్కి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చడం అంటే ఏంటంటే ఇతరులు మీకు ఏం చేయాలని మీరు కోరతారో మీరు వారికి అది చేయండి. అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. ధర్మశాస్త్రము ప్రవక్త లేఖనం మొత్తం కూడా అదేనట్ట వాస్తవంగా. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలోనే కావున మనుషులు మీకు ఏమి చేయమని కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశంలో ఉన్నది. మీకేం చేయాలని కోరుకుంటారు ఎదుటి మనిషి? మేలు చేయాలన్నా కీడు చేయాలన్నా? మేలు చేయాలన్నా కదా కోరేది. అలాంటప్పుడు మేలు చేస్తూ ఉంటారు. ఇక పాపాన్ని నీ దగ్గరికి రావడానికి వెళ్ళలేదు. ఇంతకుముందు అయితే వాడు తన కంట్రోల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చేయడానికి ఇచ్చించే ఏది కోరటం లేదో అర్థం చేసావు, చేయాల్సిన అవసరం వచ్చింది. ఏది చేయాలనుకుంటున్నావో అది చేయటానికి స్వతంత్రం లేకుండా వాడు అణిచేయడు. ఇప్పుడు అలా కాదు, నువ్వు స్వతంత్రుడు. ఇప్పుడు పాపం నుండి వాడు జోలికి నీ మాత్రం వాడి జోలికి పోవట్లా, అయినా వాడిని జోలికి వస్తుంటాడు. వస్తే గుద్దేసి పడగొట్టమే. ఏం చేస్తావంటే నేను మేలే చేస్తా, ఇతరులు నాకేమని చేయాలని కోరుకుంటారో అది ఆలోచన చేస్తాం, అందుకని నేను వారికి అదే చేస్తా. ఇక పాపం ఎన్నడూ నీ మీద జయించడానికి అవకాశం పెట్టను. వచ్చానని మీద నేను కీడా కోరతాను, నేను అవమానమా కోరతాను, నన్ను తిట్టబడాలని కోరతాను. ఇంకేం కోరతాను? అన్ని మేలే కదా కోరేది. ఆ మేలు నేను కోరుకున్న మేలునే నేను ఎదుటి మనిషికి చేయటం ప్రారంభించేటప్పటికి పాపము చాలా దూరంగా వెళ్ళిపోతుంది. దగ్గర పోతే మన కుదరదు బాబు. జయశాలి అయిన క్రీస్తు యేసు పాపం నుండి విమోచించిన తర్వాత పాపం జోలికి పోకుండా నా లాంటి మనసును ధరించుకోమన్నాడు. పైగా ఇంకేం చెప్పాడు తెలిసిన? పాపము నీ జోలికి వస్తే దాన్ని పడగొట్టేటట్టు ఇతరులకు నువ్వేం చేయాలి, నీకు ఏం చేయాలని ఇతరులు కోరుకుంటారో నువ్వు వారికి చేయటం అలాగే చేయటం ప్రారంభించు. పాపం నీ జోలికి రాదు. కనుక క్రీస్తు యేసునందు మనుషులకు జయించడానికి ఓడిపోతే మాత్రము పాపంలో ఓడిపోతే ఇంకేమీ లేదు. వాస్తవంగా పాపంలో ఓడిపోయిన మనుషుడు ఉన్నాడే. ఇంతకుముందు మనం అనుకున్నాం పాపమునకి బలి ఉండదు. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే పాపాన్ని గురించి సీరియస్గా ఆలోచన చేయట్లా, దాన్ని తీవ్రంగా మనము గట్టిగా ఆలోచన చేయట్లా. అంటే ఏంటి? కృష్ణ ప్రభులోకి వచ్చామా, బాప్తిసం పొందామా, ప్రార్థనకి వెళ్ళాం, ఆరాధన చేస్తున్నామా, మామూలుగా లోకంలో చేసినట్టు అందరూ చేసినట్టు పాపం చేస్తున్నామా? దెబ్బతిన్నావు. నీకంటే ఒకవేళ కృష్ణలోకి లేనోడే రానోడే మేలేమో. కారణం ఏమంటే నువ్వు బుద్ధిపూర్వకంగా చేసే పరిస్థితుల్లో దెబ్బతిన్నావు. అనుభవపూర్వకంగా ఆ మార్గం తెలియకుండా మేలు, ఎరిగి దాంట్లో చిక్కుపడేదానికంటే కుక్క తన వాంతికి తిరిగేదానికంటే కడుగుపడిన తర్వాత పంది బురదలో బొర్లుటకు మళ్ళీ దానికంటే అసలు కడకుండా ఉంటా బట్టు మేము. కనుక ఒకసారి పాపం నుండి కడుగుపడిన తర్వాత
అతను కడుగుబడిన వాడు జయశాలిగా తీర్చబడిన తర్వాత, రక్తం బట్టి తీర్చబడిన తర్వాత, వెలుగులో దేవునితో సహవాసం కొనసాగించబడుతుంటే